MG9 న్యూస్. గుప్త నిధుల తవ్వకాల్లో 10 మంది నిందితుల పట్టివేత. మెటల్ డిటెక్టర్, 9 సెల్ ఫోన్లు, గడ్డ, పలుకు గొడ్డలి స్వాధీనం చేసుకున్న పోలీసులు. స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ జి స్వప్న, కానిస్టేబుల్ శివ, హోంగార్డ్ సురేష్లకు రివార్డ్స్ కొరకు ఎస్పీకి సిఫారసు చేయనున్నట్లు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. తెలంగాణ స్టేట్ చంద్రగొండ గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడిన 10 మంది ముఠా సభ్యులను నమ్మదగిన సమాచారం మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జి స్వప్న చాకచక్యంగా, కానిస్టేబుల్ శివ, హోంగార్డ్ సురేష్ సంఘటన స్థలంలో చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ఎస్డి నూరే రబ్బానీ. మధ్యాహ్నం టైంలో మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పేజీ వీలయ్య అని చెప్పేసి ఈ ఇమ్మడి రామయ్య పంచాయతీ ఈ చెంపుకొండ మండలంలో ఎంకో జామాయి తోట. ఈ జామాయి తోటలో ఇది మన యాదవ రాజులు పరిపాలించే కాలంలో లంచ బిందెలు పెట్టారని చెప్పేసి రామకృష్ణ అని చెప్పి కవి రామకృష్ణ అని చంద్రగొండోడు అనే వ్యక్తికి ఈ మేలయ్య దగ్గర పోయి మీ దాంట్లో లంచ బిందెలు ఉన్నాయి, నేను తవ్విస్తాను, డబ్బులే అని చెప్పేసి అతను మాట్లాడుకొని ఈ రామకృష్ణ ఏం చేస్తాడంటే ఊక్యా రమేష్ అని చెప్పి ఇల్లందోడిని కాంటాక్ట్ అయ్యాడు. ఊక్యా రమేష్ అనే వ్యక్తి పూజాడు అనమాట. ఈ హనుమంతుడి గుడికి ఆడికి నిమ్మకాయలు టమాటాలు అని చెప్పేసి పూజలు ఏం చేస్తున్నట్టు నటిస్తాడు. అతని సహాయం తీసుకుంటాడు. అతనితో పాటు ఊక్యా రమేష్లో భానుత రామకృష్ణ, భానుత నాగేశ్వర అనేవాళ్ళు ఈ ఇల్లందోడు ఈ పూజతో కలిసి ఉంటారు అన్నమాట. వీళ్ళనందరూ కాంటాక్ట్ అయ్యారు. తర్వాత ఈ రామకృష్ణ ఏం చేస్తారంటే సురేందర్ అని చెప్పేసి ఇతను విసనపేట, కృష్ణా డిస్టిక్ విసనపేట గ్రామస్తుడు ఈ మెటల్ డిటెక్టర్ కొంటున్నాడు. భూములు ఎక్కడైనా ఖనిజాలు ఉన్న వాటి వీరి ద్వారా పరిశీలన చేసి కనిపెట్టడానికి కోసం గతంలో డిఫరెంట్ చేతులు ఉన్నాయి. ఇతనితో పాటు చక్రవర్తి రాంబాబు, చక్రవర్తి అనే వ్యక్తి, రాంబాబు అనే వీళ్ళు కూడా విసనపేట మండలం ఉన్నారు. వీళ్ళు ఒక గ్రూప్. ఈ రామకృష్ణ అనేవాడు ఇల్లెందోడితో కాంటాక్ట్ అవుతారు పూజాలతో, అదేవిధంగా ఈ విసనపేటతో కాంటాక్ట్ అవుతుంది. ఈ కాంటాక్ట్ అయ్యి అక్కడ ఏదైనా తవ్వకాలు జరపాలనే ఉద్దేశంతో గతంలో 2-3 సార్లు వచ్చి ట్రై చేశారు. 9 అడుగుల లోతు తవ్వారన్నారు. తవ్వేసి అతని దగ్గర ఎవరైతే భూమి యజమాని ఉందో అతని దగ్గర దాంట్లో లంచ బిందెలు ఉన్నాయి, తవ్విస్తామని చెప్పి అతని దగ్గర డబ్బులు తీసుకోవడం చేశారన్నమాట. ఈ క్రమంలో ఆ భూమి యజమానికి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఎన్ని రోజులు తవ్వినా ఏం దొరకట్లేదు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చెప్తే మన ఎస్ఐ కృష్ణ గారు, తర్వాత శివ కానిస్టేబుల్, తర్వాత సురేష్ హోంగార్డు వీళ్ళని రెడీ హ్యాండ్ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి గొడ్డలి, గడ్డపార, అదేవిధంగా ఈ ఏదైతే మెటల్ డిటెక్టర్, ఈ సెల్ ఫోన్ సీజ్ చేసి వీళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. శుద్ర పూజలు కూడా వీడు చేస్తారు. ఇల్లేదోడు ఎవరు చేస్తారు, రమేష్ ఎవరు చేస్తారు. చేసినట్టు శుద్ర పూజలు అంటే నిమ్మకాయలు గాలి ఎగురుతాయి, మంటలు కుట్టినట్టు అతను వాట్సాప్లో అందరూ షేర్ చేస్తుంటారు అన్నమాట. ఎక్కడెక్కడ తీసేసి గూగుల్లోకి షేర్ తీసుకుంటే అతను తయారు చేస్తారు అన్నమాట. తయారు చేసి వీళ్ళని నమ్మిస్తారు అన్నట్టు. అలాంటిది ఏం లేదు. కాకపోతే వీళ్ళు మానాదాలు కలిగి ఉండి వ్యాపారాల గురించి అక్కడ గుర్తని గుర్తు గ్యాంగ్లా తయారు చేయాలి. కాబట్టి వీళ్ళని పరికరించడం, వీళ్ళని ప్రివెంట్ చేసి ఇలాంటివి జరగకుండా ముందు ఇలాంటి ఎక్కడ గుళ్ళలో గోపాలు జరగకుండా చేయాలని ఉద్దేశంతో వీళ్ళు చేసే పనులు అరికట్టాలని తెలిసిన సమాచారం పెరుగు ఇలా చేయడం. ఈ డబ్బులు ఏమైనా చేతులు మానే డబ్బులు తీసుకోవటం కానీ ఈ రామకృష్ణ అనేవాడు ఈ పూజారికి, తర్వాత ఈ విసనపేట వాళ్ళకి ఈ నేలయ్య దగ్గర నుంచి కొంచెం డబ్బులు తీసుకొని తవ్విస్తాం కదా, మీరు తవ్విస్తాం అంచనా అని చెప్పి అతని దగ్గర 50,000 1,00,000 రూపాయలు దాన్ని తీసుకుని జరిగింది. తర్వాత దొరికితే అందరూ షేర్ చేసుకుందాం అనుకున్నాం. ఓకే, హోంగార్డు మా ఎస్ఐ గారు ఇలాంటి చాలా చాకచక్యం పట్టుకున్నారు. ఎస్పీ సార్ వీళ్ళకి ప్రత్యేకంగా రివార్డు ఏర్పాటు చేయడం. వాళ్ళ గొడ్డలి, గడ్డపార వాళ్ళదే, మెటల్ డిటెక్టర్ వాళ్ళదే, సెల్ ఫోన్ వాళ్ళే ఈ సందర్భం సీజ్ చేయడం జరిగింది.